మీకు బడేటి కోట రామారావు అంటున్నారు, మరి అలియాస్ బడేటి బుజ్జి అంటే మీ చిన్నతనంలో బుజ్జిగా మీ పేరు పిలిచేవారా అంటే నిక్ నేమ్? చిన్నతనంలో మా నాన్నగారు పిలిచేవారు బుజ్జి అనేది. కోట రామారావు అనేది మా తాతయ్య గారి యొక్క పెద్ద కొడుకు యొక్క పేరు. ఆయన చనిపోవటం వల్ల ఆ పేరు మా నాన్నగారు నాకు పెట్టడం జరిగింది. ఆయన కూడా ఇంటర్మీడియట్ చదువుతూ చనిపోయారు. మా తాతగారి యొక్క పెద్ద సన్, ఈజ్ ఎల్డర్ సన్. కోట రామారావు గారి కన్నా బడేటి బుజ్జి కూడా నియోజకవర్గ ప్రజలకు సుపరిచితం. ఎందుకు అలా మారిపోయింది? బడేటి బుజ్జిగానే నాకు మొదటి నుంచి ఏ పార్టీలో ఉన్నప్పుడు చిరంజీవి గారి దగ్గర ఉన్నా, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నా, ఎన్టీ రామారావు గారితో ఉన్నప్పుడు కూడా అందరూ కూడా, ఈవెన్ వాళ్ళు కూడా సీఎం గారు కూడా బడేటి బుజ్జి అని పిలుస్తాడు. ఆయన బడేటి లేకపోతే బుజ్జి అని పిలుస్తాడు. తప్పితే కోట రామారావు అంటే ఆయన కూడా కొత్తగా ఉంటుంది వాస్తవం చెప్పాలంటే. చాలా మంది ప్రజలకు తెలియదు. అంటే మీ నియోజకవర్గం దాటి కోట రామారావు గారు అంటే ఎవరికి తెలిసే పరిస్థితి లేదు. బడేటి బుజ్జి గారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు, కానీ కోట రామారావు గారు అంటే ఎవరికి కూడా పెద్ద ఐడియా ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వాడుకలోకి వస్తుంది. చాలా మరి ప్రజలకి ఏ బుజ్జి అన్నాన్ని కొంతమంది అంటారు, బడేటి బుజ్జి అన్నాన్ని కొంతమంది అంటారు. అలాగే ప్రజలకి చేరువుగా ఉన్నటువంటి పేరు నాకు దగ్గరలో ప్రజలందరూ పిలిచే పేరునే ముఖ్యమంత్రి గారు కూడా అదే పేరుతో పిలుస్తాం. అన్ని రకాలుగా ప్రజలు, మంత్రులు కానీ అందరూ కూడా అదే రకంగా పిలుస్తారు. బుజ్జి గారి ప్రత్యేకత ఏమిటంటారు? అసలు బడేటి బుజ్జి గారికి ఒక ప్రత్యేకత అనేది ఏమైనా ఉందంటారు? ఇక్కడ ప్రత్యేకత అనేది ప్రజలను అడగాలి. నా గురించి నేను చెప్పుకుంటానేది కరెక్ట్ కాదు. నా ఉద్దేశం ప్రత్యేకత నేను ఇందాక చెప్పాను. నాకు ఒక నైజాం ఉంది. ప్రజలు ఎక్కడ కనిపించినా వాళ్ళకి సేవ చేయాలి అన్న తలంపుతోనే రాజకీయాల్లోకి వచ్చాను తప్పితే వేరే రకమైనటువంటి ఉద్దేశంతో కాదు. ఏదైతే నా తాత తండ్రులు రాజకీయాన్ని ఏదైతే వారసత్వ సంపద కింద నాకు ఇచ్చారో, పేద ప్రజలను ఆదుకోవడానికి, అటు మా తాతగారు కానీ తండ్రి గారు కానీ అన్ని రకాలుగా రాజకీయాల్లో ఉండే వాళ్ళకి, మా తాతగారు చనిపోతా కూడా ఒక వాక్యం రాయటం జరిగింది. రాజకీయాల్లో నిస్వార్థంగా పనిచేసేవాడికి ఏమీ మిగలదు, శూన్యమే. నేను కోరుకునేది అదే, నిస్వార్థమైన రాజకీయ నాయకుడికి మిగిలేది అదే అని చెప్పి చివరి పలుకులు తుది పలుకు మా తాతగారు ఆయన యొక్క డైరీలో రాశారు. ఆ మాటలకు అనుగుణంగానే మా తండ్రి గారు కూడా ఆయన చేసినటువంటి 2.5 సంవత్సరాల కాలంలో మున్సిపల్ చైర్మన్గా 2 సార్లు ముఖ్యమంత్రులు తీసుకొచ్చి ఈ పట్టణాభివృద్ధి విషయంలో అన్ని రకాల కూడా బీజాలు నాటి ఒక పాలనలో ఒక మార్గదర్శనం నిర్దిష్టమైన పాలనలో ఏ రకంగా చేయాలి ఏంటనేది చిన్నప్పుడే విద్యార్థి దశలో ఉన్నప్పుడే ప్రజా జీవితంలో రాజకీయ నాయకుల యొక్క పాత్ర ఇంత ఇదిగా ఉంటుందనేది నా చిన్నతనంలో నేను తెలుసుకున్నా. అనుకోకుండా నేను మా మేనమావ గారు మీ అందరికీ తెలుసు, స్వర్గీయ ఎస్వి రంగారావు గారు, మా మేనత్త మద్రాసులో ఉంటాం. ఆ ప్రాంతంలో నా మేనళ్ళు కూడా ఆ రోజుల్లో చిన్న వయసులో ఉండటం వల్ల అక్కడికి పోయి సుమారు 10 సంవత్సరాలు నేను మద్రాసులో చెన్నై నగరంలో ఉండటం జరిగింది. తిరిగి అనుకోకుండా మళ్ళీ ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్ జరిగినప్పుడు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే డాక్టర్ చెన్నకేశ్వర రంగారావు గారు చనిపోయినప్పుడు మళ్ళీ రావటం, ఇక్కడ ప్రజలందరూ కూడా మరి పోటీ చేయమంటే ఆ రోజు ఇండిపెండెంట్గా పోటీ చేసి ఇండిపెండెంట్ కౌన్సిలర్ కింద గెలిచి బడేటి అన్నయ్య అన్నారు కదా, బడేటి టైటిల్తోనే 2 పార్టీలు, సైకిల్ ప్లస్ కాంగ్రెస్ పార్టీని రెండింటిని కాదనుకుని 2 పార్టీలకి వచ్చిన ఓట్ల కన్నా ఎక్కువ ఓట్లు ఇచ్చి గెలిపించినటువంటి ఘనత బడేటి వంశానికి ఆ రోజున ప్రజలు ఇచ్చారు. నాకు ఒక ధైర్యం, ఒక భరోసా, ఆ రోజునే ప్రజా మద్దతుతో నాకు ఒక ధైర్యం కలిగింది. ఇండిపెండెంట్గా నేను రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఆ రోజు ఎలక్ట్ అయినటువంటి అదే సంవత్సరం మరి ఈ 12 మంది ఇండిపెండెంట్లు వచ్చినటువంటి 8 మంది ఇండిపెండెంట్ని కేవలం నా స్నేహరీత్యా, నా కుటుంబ పరపతి నిమిత్తం కాంగ్రెస్ రెబల్స్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఆ రోజున తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి మున్సిపల్ వైస్ చైర్మన్గా 2 సార్లు మరి ఏకగ్రీవంగా 10 సంవత్సరాలు కంటిన్యూగా చేసిన చరిత్ర కూడా, మరి ఇంతకుముందు ఎమ్మెల్యే కింద ఒకసారి ఓడిపోయినా కూడా దాని ముందు 10 సంవత్సరాల చరిత్ర, నా కష్టం, నా కుటుంబం యొక్క కష్టం ఉందని కూడా చెప్తున్నా. నేను బడేటి బుజ్జిని, తెలుగుదేశం పార్టీ ఏలూరు శాసనసభ్యుడిని. మీరు చూస్తుంది ఐ డ్రీమ్ మీడియాని.